హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. మొత్తానికి పెద్ది ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు పెద్ది సక్సెస్ ఇండస్ట్రీకి, అటు రామ్ చరణ్కి, మెగా ఫ్యాన్స్కి అందరికీ కూడా చాలా కీలకం ఈ మూవీ హిట్ అవ్వడం. ఎందుకంటే ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసే పరిస్థితిలో ఉంది. సింగిల్ స్క్రీన్స్కి ఆడియన్స్ రావాలంటే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా హిట్ అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితిని పెద్ది గట్టెక్కిస్తుందా లేదా? ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మొత్తానికి ట్రైలర్ వచ్చింది, ఎప్పుడెప్పుడు అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత పెద్ది డెఫినెట్గా పాన్ ఇండియా మార్కెట్ పరంగా రామ్ చరణ్కి హిట్ పడాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఈ ట్రైలర్ చూసాక ఏమనిపించింది మీకు? అంటే ట్రైలర్ ఆయన ఇంతకుముందు రై రై రారా అనేటువంటి పాటతో కొంత కథ చెప్పాడు. అయితే ఇందులో ప్రధానంగా ఒక మనకి చీకటి గ్రామాలు అని ఉన్నాయి ఇప్పటికీ. అంటే అక్కడ జనాలు ఉంటారు కానీ ఆ జనాలు ఎలా బతుకుతున్నారో ప్రపంచానికి సంబంధం లేదు, తెలియదు కూడా. అలా బతికేస్తూ ఉంటారు వాళ్ళు. అంతకు మించి వేరే ప్రపంచం ఉందని కూడా అనుకోరు. అలాంటి ఏరియాలని టార్గెట్ చేసి వాళ్ళతో రకరకాల పనులు చేయించుకుంటూ పబ్బం గడుపుకునేటువంటి శక్తులు కూడా ఉంటాయి. వాళ్ళ అణచివేత నుంచి ఆ గ్రామం వైపు ప్రపంచం దృష్టి ప్రసరింపజేసుకోవడం కోసం ఒక ప్రయత్నం ప్రారంభించినటువంటి ఒక కుర్రోడి కథలాగా దీన్ని డిజైన్ చేసినట్టయితే నాకు అనిపించింది. ఇదే సినిమా కథ అని నేను చెప్పడం లేదు, కానీ దాని నుంచి మనకు కలిగిన ఇంప్రెషన్ అది. సో ఒక అంటే క్రీడలు అనే దాన్ని పట్టుకొని గేమ్స్ నుంచి ప్రపంచం దృష్ట్యా ఊరువైపు తిరిగేలా చేసుకుని ఆ తర్వాత తాము అనుభవిస్తున్న బాధలకు సంబంధించి ప్రపంచపు మద్దతు కూడగట్టి ఎవరైతే తమ జీవితాలను ఇంకా చీకట్లోనే మగ్గబెట్టే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళతో యుద్ధం చేయాలి అనేటువంటి ప్రోగ్రాంతో ఊరిని మోటివేట్ చేస్తూ నడిచే క్యారెక్టరు. తన జనరేషన్ని, తన ముందు జనరేషన్ని కూడా తన అభిప్రాయాలతో కన్విన్స్ చేసి నడిపించేటువంటి ఒక సైనికుడు క్యారెక్టర్ లాగా పెద్ద క్యారెక్టర్ని డిజైన్ చేశాడు బుచ్చిబాబు అనేది అయితే అర్థమైంది. అది అర్థం చేయించడంలో సక్సెస్ అయ్యాడు. ఇతను అంటే ఏదో ఒక క్రీడ పట్టుకుని చేయటం కాదు, ఇలాంటి కాన్సెప్ట్ మనకు లగాన్లో కూడా చూసాం. అయితే ఇక్కడ ఇతని యుద్ధం పెద్దది లగాన్తో పోలిస్తే. ఈ పెద్ద యుద్ధంలో ఎవరికి ఏది ఇంట్రెస్టో దానికి సంబంధించినటువంటి విషయాలని ముందే గ్రహించి తాను వాళ్ళకి గురువుగా మారటం. అంటే రన్నింగ్ అంటే రన్నర్గా నిలబడాలి అనుకున్న వాళ్ళకి ఇతనే స్ఫూర్తి, ఇతనే వాళ్ళని గైడ్ చేస్తాడు, వాళ్ళకి గురువు ఇతనే. అలాగే క్రికెట్కి ఈయనే గురువు, రెజ్లింగ్కి ఈయనే గురువు. అలా తనని అన్ని విధాలుగాను మలుచుకుంటూ తాను అన్ని విధాలుగా ఆ ఊరికి గురువుగా ఉంటూ నడిపించే శక్తిగా ఉంటూ ఓ డ్రైవింగ్ ఫోర్స్గా ఉండేటువంటి క్యారెక్టర్. అందుకని ఆ డైలాగ్ పెట్టాడు, ఏది నేను ఆట ఆడటం లేదు యుద్ధం చేస్తున్నాను అని. అలాంటి సన్నివేశాలు ఎమోషనల్గా అయితే ఉంది సినిమా. అంటే ట్రైలర్ ఎమోషనల్గా అనిపించింది, కంటెంట్ ఎమోషనల్గా ఉంటుందనే ఒక హోప్ ఇచ్చాడు. రెండవది ఇది హంటింగ్గా ఉంటుంది సినిమా అని కూడా అంటున్నాడు ఆయన బుచ్చిబాబు. అంటే సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా దీని గురించి ఆలోచిస్తాడు ప్రేక్షకుడు అని చెప్తున్నాడు ఆయన. మరి ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటాడా లేదా అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఈ ట్రైలర్లో వాళ్ళు చెప్పదలుచుకున్న విషయం కథని కొంతవరకు నేరేట్ చేశారు. నేరేషన్ కథ కొంత అర్థమైంది, ఏం చూడబోతున్నాం థియేటర్లో అనేది. రామ్ చరణ్ కూడా డైరెక్టర్ని అర్థం చేసుకుని ఆయనకి ఏం కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేశాడు. స్లాంగ్, ఇతర విషయాలు అంటే ఆయన ధోరణిలో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తనని తాను మౌల్డ్ చేసుకున్నటువంటి పద్ధతి కూడా బాగుంది. రెగ్యులర్గా ఆయన కనిపించిన పద్ధతి, అలాగే క్రికెటర్గా ఆయన చూపించిన హావభావాలు, ఒక రగ్గడ్ దీనిలో నుంచి నడిచిన క్యారెక్టర్గా అతన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నం జరిగింది. చిట్టిబాబుగా ఎలాంటి ప్రభావం వేయబోతున్నాడు అనేది ఆ రోజు ఒక ఇది. ఇప్పుడు ఈ సినిమాలో పెద్దిగా ఎలాంటి ముద్ర వేయబోతున్నాడు అనేది ఇప్పుడు కూడా ఒక క్యూరియాసిటీని. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాలు, సినిమా బాగుందా బాగాలేదా ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవాలి.
ప్రస్తుతానికి ట్రైలర్ వరకు కన్ఫైన్ అయితే సినిమా గురించి ఆలోచించుకుంటా. ట్రైలర్ వరకు కన్ఫైన్ అయితే అతను ఎంచుకున్న కథ నేపథ్యం బాగానే ఉంది, ఎమోషనల్గానే ఉంది. అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ గ్లిమ్స్ కానీ ఇవి క్రియేట్ చేసిన బజ్ ఈ ట్రైలర్ ఇంకొంచెం పెంచిందంటారా ఎక్స్పెక్టేషన్స్ని? అంటే ఇది డిసప్పాయింట్ చేయలేదు. ఓకే. అంటే ఇప్పటివరకు ఆ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏది డిసప్పాయింట్ చేయలేదు, ఇది కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఓకే. అద్భుతము, అంతర్సాధ్యము ఇలాంటి ట్రైలర్లు గతంలో రాలేదు, భవిష్యత్తులో రాబోవు అని చెప్పలేం. కానీ ఏం ఉండబోతోంది సినిమాలో అన్నంత వరకు చెప్పే ప్రయత్నం అయితే ఎమోషనల్గా చేయగలిగాడు. ఓకే. రెహమాన్ మ్యూజిక్ కూడా ఎలివేషన్లు అక్కడ వాటి మేరకు నడిచిపోయింది అంతే. ఓకే. స్పెషల్గా మాట్లాడుకోవడానికి ఇందులో ఏం లేదు. ఆల్రెడీ ఆయన పాటలు అవి వినేసాం. సినిమాలో అర్థమవుతుంది ఏం ఉండబోతోంది అనేది. సినిమా చూసేలాగా ఆడియన్స్ మూడ్ సెట్ చేయటమే ట్రైలర్ ప్రోగ్రామ్. దీంతోపాటు మళ్ళీ ఇంకో 2-3 ట్రైలర్స్ వస్తాయి ఎలాగూ. ఇది దీని వరకు దీని బాధ్యత కూడా ప్రాపర్గానే నిర్వర్తించింది అది. రైట్. అయితే ఇప్పుడు మెయిన్ ఫస్ట్ ఇప్పుడు ఈ ట్రైలర్ లాంచ్ ముంబైలో పెట్టారు. నార్త్ బిజినెస్ని టార్గెట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి అన్ని చోట్ల కూడా ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఈవెన్ భోపాల్లో కూడా ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ సబ్జెక్ట్ మరి పాన్ ఇండియాగా ఎస్పెషల్లీ నార్త్లో వర్కౌట్ అవుతుందంటారు? ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది. ఎక్కడైనా జీవితాలు అవే కదా. ఇప్పుడు అలాంటి చీకటి గ్రామాలు ఎక్కడైనా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మనకి ప్రొజెక్ట్ చేశారు వీళ్ళు. ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు అల్యూమినియం బాక్సైడ్ తవ్వకాలు జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అడవుల్లో. ఈ బాక్సైడ్ తవ్వకాలను ఎందుకు వద్దంటున్నారు వాళ్ళు? అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అంటే ఆ గుట్టల మీద వాళ్ళు బతుకుతున్నారు. ఆ గుట్టలు తవ్వేద్దామని వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఆ గుట్టలేమో క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడి వర్షం పడ్డప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసి కిందకి పంపిస్తుంది. అది ఆ పంపించిన నీటి ఆధారంగానే వాళ్ళ వ్యవసాయం నడుస్తోంది. ఇప్పుడు ఆ గుట్టల్ని తవ్వేస్తే అక్కడ నీళ్లు రావటం ఆగిపోతుంది, వాళ్ళ వ్యవసాయం చచ్చిపోతుంది, జీవితాలు ఇంకా సర్వనాశనం అవుతాయి. అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు జస్ట్ అక్కడ ఉన్నటువంటి మైనింగు దీన్ని ఆ లోహాన్ని బయటకు తీసుకురావడం వరకు మాత్రమే చూస్తారు అభివృద్ధి అనే పేరుతో. ఈ అభివృద్ధి అనే పేరుతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి చోట ఇలాంటి జనాల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలా ప్రతి ఏరియాలోనూ ఎక్కడ కోర్ ఫైట్ జరుగుతోందో దాన్ని కనెక్ట్ చేసుకుంటూ స్క్రిప్ట్ నడిచి ఉంటే ఏ ఏరియాకైనా కనెక్ట్ అయ్యేటువంటి వ్యవహారం ఉంది దీనిలో. ఓకే. ఆ లైన్లో. ఓకే. అంటే గేమ్ చేంజర్కి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు డెఫినెట్గా హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి అంటారా? బ్లాక్ బస్టర్ అవబోతుంది, మంచి హిట్ పడబోతుంది అనిపిస్తుందా? అంటే ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది, పుష్పాన్ని దాటేస్తుంది, 2500 కోట్లు కలెక్షన్ చేస్తుంది, ఇవన్నీ చెప్పడం కష్టం. ఓకే. ఎందుకంటే దానికి సంబంధించి అనేక గందరగోళాలు ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ హైక్ ఉంటుందో లేదో తెలియదు, టికెట్ హైక్ ఉంటుందో లేదో తెలియదు, ప్రీమియర్స్ ఉంటాయో లేదో క్లారిఫికేషన్ లేదు. ప్రీమియర్స్ ఉన్నా కానీ మేము రేట్లు పెంచమని ఎగ్జిబిటర్లు అన్నారు. ఓకే. సో ఆ మేరకు దాంతో పోటీ పడటం అంటే అదొక అడ్వాంటేజ్గా మారింది. ఆ రోజున 1200, 2000 వరకు టికెట్లు అమ్మారు. ఆ ఎడ్జ్ దీనికి రాకపోవచ్చు. అయితే దాన్ని రిపీట్ ఆడియన్స్ని అంటే రిపీట్ ఆడియన్స్ ద్వారా దాన్ని మేము మ్యాచ్ చేయగలమని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది సినిమా చూస్తే కానీ చెప్పలేము. ఓకే. సో ట్రైలర్ చూసి ఇది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పడం కష్టం. ఓకే. అంటే సింగిల్ స్క్రీన్స్ని బ్రతికించడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ఏమైనా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు అంటారా? ఏం ఉపయోగపడుతుంది? థియేటర్స్కి ఆడియన్స్ రప్పించడానికి. థియేటర్కి ఆడియన్స్ వస్తారు అంతవరకే. అది కూడా ఎన్ని రోజులు? మీకు ఇప్పుడు కుక్కట్పల్లి అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో దాదాపు 7-8 మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఏది మీరు వై జంక్షన్ నుంచి మొదలుపెట్టి మియాపూర్ వరకు చూస్తే 8 తక్కువ కాకుండా మల్టీప్లెక్స్లు ఉన్నాయి కదా. ఒక్కొక్క మల్టీప్లెక్స్లో 10 తెరలు ఉన్నాయి కదా. అంటే 80 థియేటర్లు అక్కడే ఉన్నాయి కదా స్ట్రైట్ అవే. సింగిల్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఏ మోతాదులో జనాలు వెళ్తారు సింగిల్ స్క్రీన్కి అనేది అర్థం అయిపోతుంది. అదేం పెద్ద విషయం ఏం కాదు వాళ్ళకి. కాకపోతే రెగ్యులర్ కంటే బెటర్గా వస్తారు జనాలు. కానీ పెద్దకి రెంటల్ పద్ధతే నడుస్తుంది. 2 నెలలు టైం ఉంది, 15 మందిని కమిటీని వేశారు. ఆ కమిటీ డెసిషన్ రావాలి.
వచ్చిన తర్వాత అంటే పెద్ది దాంతోపాటు ఈ 2 నెలల్లో ఇంకో 2 సినిమాలు తోసేస్తే వీళ్ళకి రెంటల్ పద్ధతిలోనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద సినిమా కోసం గ్యాప్, మళ్ళీ సంక్రాంతి అంటారు. ఈలోపు ఎవరు పట్టించుకోరు ఈ ఇష్యూని. అయితే వాళ్ళ హోప్ ఏంటంటే పోతే పోయింది పెద్ది అయినప్పటికీ ఒక అంటే ఒక మాట బయటకు తీసుకురాగలిగాం కదా, ఒక కమిటీని వేయించగలిగాం, ఆ కమిటీ డెసిషన్ మేరకు ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక హోప్ సంపాదించాం. అక్కడ వరకు మనం సక్సెస్ అయ్యామని ఎగ్జిబిటర్లు అనుకుంటున్నారు. అది ఎలా జరుగుతుంది అనేది 2 నెలల తర్వాత గొడవ. ప్రస్తుతానికైతే పెద్ద వలన వాళ్ళకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. వాళ్ళకి రెంటల్ పద్ధతిలోనే పెడుతుంది. కొన్ని ఏరియాల్లో ఏదైనా పర్సంటేజ్ ఇస్తారేమో చూడాలి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.